బైక్ లాంటి లుక్, సైకిల్ అంత బరువు, పెట్రోల్ తక్కువ తాగే స్కూటర్, అలానే మైలేజ్ లో కూడా చాలా ఎక్కువ ఇస్తుందని టాక్. బట్ ఇన్ని కాంబినేషన్స్ ఒక్క ఇన్నోవేషన్ లోనే పాసిబులా? ఎస్, ఈ ప్రశ్నలన్నిటికీ ఎస్ అంటూ సమాధానం చెప్తుంది జపాన్ కి చెందిన యమహా కంపెనీ రిలీజ్ చేసినటువంటి యమహా రే ZR 125 FI స్కూటర్. సో మార్కెట్ లో అయితే ఇది ఆల్రెడీ గేమ్ చేంజర్ అని అయితే టాక్ వచ్చేసింది. ఇది కేవలం మార్కెటింగ్ హైపా లేకపోతే పర్ఫార్మెన్స్ లో కూడా అలానే రాణిస్తుందా? సో ఈ ప్రశ్నలన్నిటికీ ఇవాళ ఈ వీడియోలో అయితే సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో ఉన్న టాపిక్ వచ్చేసి యమహా రే ZR స్కూటీ గురించి అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క ప్రైసింగ్, అలానే మార్కెటింగ్, షోరూమ్ క్లైమ్స్, దాంతో పాటు రియాలిటీలో దీని పర్ఫార్మెన్స్, ఇవన్నీ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. ముందుగా యమహా అంటే మనకు గుర్తొచ్చేది స్పోర్ట్స్ మరియు రేస్ కల్చర్. ఎస్, యమహా ఇనిషియల్ గా లాంచ్ చేసినటువంటి బైక్స్ యొక్క కల్చర్ చూసుకున్నట్లయితే అవి స్పోర్ట్స్ కి రేసింగ్ కే బాగుంటాయనే ఫీల్ వస్తుంది. ఎందుకంటే యమహాలో మనకి R15 కావచ్చు, FZ కావచ్చు, M15 కావచ్చు, ఇలాంటి బైక్స్ ని ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ బైక్స్ అన్ని స్పోర్ట్స్ డిఎన్ఏ కలిగి ఉంటాయి. సో అందుకే యమహా అనగానే మనకి స్కూటర్ల కంటే కూడా బైక్ ఇమేజే ముందుగా మైండ్ లోకి వస్తుంది. కానీ ఇండియా మార్కెట్ లో డిమాండ్ మారింది, పెట్రోల్ రేట్ పెరిగింది, అలానే ట్రాఫిక్ కూడా ఇంక్రీజ్ అయింది. సో దీంతో కంఫర్ట్ ప్లస్ మైలేజ్ కి డిమాండ్ పెరగడంతో యమహా వాళ్ళు కూడా స్కూటీ సెగ్మెంట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేశారు. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం కోసం వీళ్ళైతే యమహా రే ZR 125 అయితే రిలీజ్ చేశారు. సో కానీ మనం స్కూటీ నేమ్ లో చూసుకున్నట్లయితే యమహా రే ZR 125 హైబ్రిడ్ అని ఉంది. హైబ్రిడ్ అనగానే చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి, అంటే ఇది ఎలక్ట్రిక్ సెగ్మెంట్ కి చెందినటువంటి బైకా లేకపోతే ఫుల్ హైబ్రిడ్ మోడా అని. బట్ బేసిక్ గా యమహా రే ZR వచ్చేసి మైల్డ్ హైబ్రిడ్ కి చెందినటువంటి స్కూటీ. ఈ స్కూటీలో అయితే వీళ్ళు స్మార్ట్ మోటార్ జనరేటర్ ని ఇంక్లూడ్ చేశారు. సో దీంతో మీరు స్కూటర్ ఎక్కడైనా ట్రాఫిక్ లో ఆగి స్టక్ అయిపోయినా లేకపోతే సిగ్నల్ దగ్గర ఒకసారి ఇగ్నిషన్ ని ఆఫ్ చేసినప్పటికీ మీకు వన్స్ మళ్ళీ బండిని రీస్టార్ట్ చేయగానే ఇంజిన్ కి ఒక పవర్ బూస్ట్ అనేది వెళ్తుంది. సో దీంతో మీకు బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మార్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది. అండ్ ఇంజన్ పై లోడ్ కూడా తగ్గుతుంది. వన్స్ ఇంజన్ పై లోడ్ తగ్గడంతో మీకు మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంజన్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు 125cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ని యూస్ చేస్తున్నారు విత్ హైబ్రిడ్ అసిస్ట్. అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి. సో దీంట్లో స్మార్ట్ మోటార్ జనరేటర్ అయితే ఉంటుంది. సో దీంతో మీకు పవర్ సుమారు 8.2 PS వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే టార్క్ చూసుకున్నట్లయితే మనం 10.3 Nm వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది బేసిక్ గా రేసింగ్ స్కూటీ కాదండి, ఎందుకంటే యమహా అనే పదం వినగానే మనకు మైండ్ లో రేసింగే రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే యమహా యొక్క డిఎన్ఏ రేసింగ్ కల్చర్ కి బాగా సూట్ అవుతుంది. బట్ ఈ స్కూటీలో మీరు చూసుకుంటున్నట్లయితే ఇది రేసింగ్ కి కాదు. సో ఇది బేసిక్ గా సిటీకి అడ్జస్ట్ అయ్యేలాగా, సో మీరున్నటువంటి సిటీలో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కండిషన్స్ కి సూట్ అయ్యేలాగా ఈ బండిని అయితే డిజైన్ చేశారు. సో దీంతో మీరు ట్రాఫిక్ లో వెళ్తున్నా లేకపోతే సిగ్నల్ దగ్గర స్ట్రక్ అయిపోయినా లేదా సాఫ్ట్ గా అంటే రెడీ టు గో అనే ట్రాఫిక్ లో కూడా మీకు ఈ బండి యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది. సో యాక్సిలరేషన్ విషయంలో కూడా మీకు ఎటువంటి జర్క్స్ అయితే ఉండవు. సో యాక్సిలరేషన్ కూడా మీకు చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. బట్ ఇక్కడ చాలా మంది ఒక్క ప్రశ్న అయితే చాలా కామన్ గా అడుగుతున్నారు. సో బేసిక్ గా షోరూమ్ ఇచ్చినటువంటి క్లైమ్స్ లో దీని యొక్క మైలేజ్ వచ్చేసి 70 km/L అయితే తేలింది. బట్ నిజంగానే ఇది అంత మైలేజ్ ఇస్తుందా? సో యమహా వచ్చేసి అరాయ్ అసోసియేషన్ వాళ్ళతో చేసినటువంటి ల్యాబ్ టెస్ట్ లో మనకు ఈ ఇంజన్ వచ్చేసి 71 km/L మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు. బట్ ఇది అరాయ్ నుంచి వచ్చినటువంటి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్. సో అరాయ్ అంటే ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు తేల్చి చెప్పినటువంటి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ లో మనకైతే ఇంత మైలేజ్ అయితే నమోదైంది. కానీ మనం కంపేర్ చేసుకోవాల్సింది రియల్ సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ తో. ఎందుకంటే కొన్ని సిటీస్ లో ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే బేసిక్ గా మనం టైర్ 1 సిటీస్ తీసుకున్నట్లయితే అంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్ లో మనకు ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో హెవీ ట్రాఫిక్ ఉన్నటువంటి సిటీస్ లో అయితే ఇది 45 నుంచి 50 km/L వరకు ఇవ్వచ్చు అనేసి అంచనాలు. అదే నార్మల్ సిటీ యూస్ లో అయితే మీకు ఇది 50 నుంచి 55 km/L వరకు ఇస్తుంది. అదే మీకు ట్రాఫిక్ లేకుండా స్మూత్ గా ఉన్నటువంటి రోడ్స్ లో అయితే మీకు 55 నుంచి 60 km/L వరకు ఇవ్వచ్చు అనేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. బట్ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే 125cc ఉన్నటువంటి ఇంజిన్ లో మనకు ఇంత మైలేజ్ రావడం అనేది నిజంగా ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్. అండ్ ఇనిషియల్ గా మనం మాట్లాడుకున్నాం అంటే ఈ స్కూటీ యొక్క వెయిట్ గురించి. అండ్ ఇప్పుడు ఈ స్కూటీ యొక్క వెయిట్ గురించి వచ్చినట్లయితే ఈ స్కూటీని చాలా లైట్ వెయిటెడ్ గా డిజైన్ చేశారు. అండ్ ఈ స్కూటీ యొక్క వెయిట్ కూడా అప్రాక్సిమేట్లీ 99 kgs దగ్గర ఉంది. సో దీని వల్ల మీరు బండిని డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు
ఆ లైట్ వెయిట్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు. అండ్ ఈవెన్ అంటే ఎటువంటి వాళ్ళైనా మేల్ కావచ్చు, ఓల్డ్ పీపుల్ కావచ్చు, లేదా ఉమెన్ కూడా డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ లో కూడా వాళ్ళకి బండి తిప్పడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ పార్కింగ్ విషయంలో కూడా ఈ బండి యొక్క డిజైన్ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. సో సిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి డైలీ ట్రాన్స్పోర్ట్ కి అయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూటీస్ అని చెప్పవచ్చు. అంటే మీరు ఆఫీస్ కి వెళ్తున్నా, లేకపోతే మీ పిల్లల్ని స్కూల్స్ లేదా కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తున్నట్లయితే మీకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఫీచర్స్ విషయంకి వచ్చేసరికి మీకు దీనికి ఎల్ఈడి ఫుల్ హెడ్ ల్యాంప్ వస్తుంది. అలానే మీకు దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ బ్లూటూత్ కనెక్టివిటీ వల్ల మీరు యమహా వై కనెక్ట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీరు దానికి బ్లూటూత్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వై కనెక్ట్ యాప్ ద్వారా మీకు కాల్ అలర్ట్స్ అయితే వస్తాయి, అలానే మెసేజ్ అలర్ట్స్ కూడా వస్తాయి. అండ్ దీంతో పాటు పార్కింగ్ లొకేషన్ విషయం కావచ్చు, అలానే ఫ్యూయల్ కన్సంప్షన్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఈ యాప్ ద్వారా అయితే చూసుకోవచ్చు. అండ్ ఈ స్కూటీలో కొన్ని వేరియంట్స్ లో యూఎస్బి ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అంటే ఫీచర్స్ కావచ్చు, వెయిట్ విషయం కావచ్చు, అలానే ఇంజిన్ మరియు పర్ఫార్మెన్స్ విషయంలో ఇది ఏ మాత్రం ఫ్యాన్సీ కాదు. సో మీరు కనుక డైలీ ట్రాన్స్పోర్ట్ కోసం ఏదైనా ఒక స్కూటీని పర్చేస్ చేయాలనే ప్లాన్ ఉన్నట్లయితే మీరు ఈ స్కూటీని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయింటెనెన్స్ విషయంకి వద్దాం. సో యమహాలో మెయింటెనెన్స్ వచ్చేసరికి మీకు కంప్లీట్ గా చీప్ గా ఉండదు, అలానే ఓవర్ ఎక్స్పెన్సివ్ గా ఉండదు. సో మోడరేట్ గా అయితే ఉంటుంది, అంటే మన అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉంటుంది. అలానే మీకు ఈ స్కూటీలో హైబ్రిడ్ అసిస్ట్ ఉండడం వల్ల మీకు ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అయితే అవసరం లేదు. అండ్ ఇప్పుడు ప్రైసింగ్ విషయంకి వద్దాం. ఇప్పుడు దాకా మనం ఫీచర్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా మంది ఈ ఫ్యాక్టర్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మీకు 79,000 నుంచి 93,000 వరకు చూపిస్తుంది. అండ్ మార్కెట్ లో దీనికి ఉన్నటువంటి కాంపిటీటర్స్ వచ్చేసి హోండా యాక్టివా 125, టీవీఎస్ ఎంటార్క్ 125 మరియు సుజుకి యాక్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు గనక మోర్ కంఫర్ట్ అలానే లెస్ స్పోర్టీ కల్చర్ కావాలంటే మీరు యాక్టివా మరియు యాక్సెస్ ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అదే మీకు గనక మోర్ పర్ఫార్మెన్స్ మరియు మైలేజ్ కావాలంటే ఒక్కసారి మీరు ఎంటార్క్ ని కన్సిడర్ చేయండి. బట్ ఓవరాల్ గా మీరు లైట్ వెయిటెడ్ గా ఫీల్ అవ్వాలి, అలానే సిటీ ట్రాఫిక్ లో ఈజీగా మూవ్ అవ్వాలి అనుకుంటే మీరైతే రేజ్ ఎడార్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈవీకి చేంజ్ అయ్యే ప్లాన్స్ లేకపోతే కూడా మీరు ఈ స్కూటీని అయితే కన్సిడర్ చేయవచ్చు. అండ్ యమహా రేజ్ ఎడార్ విషయంకి వచ్చేసరికి ఇది మార్కెటింగ్ హైప్ అని మాట్లాడుకున్నాం. బట్ మార్కెటింగ్ హైప్ కంటే కూడా ఇది బ్యాలెన్స్డ్ స్కూటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ప్రాక్టికాలిటీస్ అన్ని చూసాం. అంటే సిటీలో దీని యొక్క పర్ఫార్మెన్స్ చూసాం, అలానే దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నాం, అలానే దీని యొక్క ఫ్యూయల్ కన్సంప్షన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఓవర్ హైప్ లేకుండా చెప్పాలంటే ఇది సిటీ యూజర్స్ కి వన్ ఆఫ్ ది స్మార్ట్ స్కూటర్స్ అని చెప్పవచ్చు. సో అదండి యమహా రేజ్ ఎడార్ 125 F5 హైబ్రిడ్ స్కూటర్ గురించి. ఇప్పుడు మీ అభిప్రాయాన్ని కమెంట్లలో తెలపండి. అలానే మీకు ఇంకా ఏదైనా ఒక వెహికల్ గురించి రివ్యూ కావాలన్నా లేదా టెక్ గురించి రివ్యూస్ కావాలన్నా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కూడా కమెంట్ బాక్స్లలో అయితే డ్రాప్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందించడంలో మా ఎఫర్ట్స్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే బైక్ మరియు స్కూటర్ యొక్క లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ షేర్ చేయండి. అలానే బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.